జై శ్రీమన్నారాయణ. ఇది మా మనవరాలకి చప్పగా చేశాను. చాలా బాగుంది. చేసుకోండి అందరూ. ప్యాన్ పెట్టుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. ఇక నేను వేసాను చూడండి. తాలింపు గింజలు ఎలా వేసుకోవాలి. బెండకాయలని సన్నగా తరుక్కోవాలి. ఇట్లా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. చూడండి నేను వేస్తున్నాను. ఇలా సన్నగా తరుక్కోవాలి బెండకాయలని. ఆ పోపులో ఇవి వేసుకొని కలియబెట్టాలి. ఉప్పు పసుపు వేసి కలియబెట్టాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. కొంచెం ఎల్లిపాయ వేయాలి. ఎల్లిపాయ వేసి కలిపెట్టాలి. సన్నపు సెక మీద గోలిస్తూ ఉండాలి. మిక్సీలో పల్లీలు జీడిపప్పు పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి ఏగాక ఆ పల్లీల పొడి జీడిపప్పు రెండు మిక్సీ వేసుకొని 2 స్పూన్స్ వేసుకోవాలి. నేను వేసాను చూడండి. అలా 2 స్పూన్స్ వేసుకొని నేను చప్పగా చేశాను. ఇక కారం తినుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు, పొడి కారం అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మనవరాలకి బాగా ఇష్టం అని చెప్పి ఇలా చేశాను. బాగుంటుంది. కర్రీ కన్నా ఇట్లా మంచిగా ముక్కలు ముక్కలు పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇది బాగుంటుంది.